మూర్ఖత్రయం అందపోలు బాలప్రసాద్ ఉండవల్లి. పూర్వం అవంతినగర్ పరిసర ప్రాంతంలో ఉండే అడవిలో ఒక గురుకులాశ్రయం ఉండేది. పూర్ణానంద స్వామి గురుగారి వద్ద చాలామంది విద్యార్థులు విద్యలు నేర్చుకునేవారు. వాళ్ళ మాధవుడు, సాంబుడు, గోపాలు అనే ముగ్గురు ఒకే ఊరి నుండి రావటం వల్ల ముగ్గురు కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు. ఎందుచేతనో కానీ వారి ముగ్గురికి విద్యలు అంతగా వంటబట్టేవి కావు. ఒకరోజు గురువుగారే వారిని దగ్గరకు పిలిచి అన్నారు, నాయనలారా, ఇంతకాలం మీరు విద్య అని విద్య అనుకుంటా, విద్య నేర్చుకున్న మీకు తలకెక్కలేదు. ఉపయోగపడిన విద్య అయింది. మీకు బ్రతుకు తెరువుకు ఉపయోగపడే కొన్ని మంత్రాలు ముఖ్యమైనవి చెప్తాను. శ్రద్ధగా విని మరణం చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాలన్నీ ముగ్గురు బాగా వల్లే వేశారు. గురుగారి ఆశీర్వాదం తీసుకొని గురుకుల నుండి బయటికి వారి వారి బ్రతుకు తెరువుగా బయలుదేరారు. మాధవుడు ఒరే, మన ముగ్గురం కలిసి ఎవరైనా రాజుగారిని కలిసి మన విద్యలు ప్రదర్శించి మంచి నౌకరీలు సంపాదిద్దాం, సరేనా? ఈ అడవి దాటాక అవంతి నగరం వస్తుందని విన్నాను అని రాజుగారిని కలుసుకుందాం అని కనిపించిన బాట పట్టి నడవసాగారు. చాలా చాలా దూరం వెళ్ళారు. గురువయ్య గారు మూటగట్టి ఇచ్చిన ఆహారాన్ని విప్పి తిన్నాడు. ఆకలవుతుంటే ఇవేవో విషయాలు ముచ్చటిస్తూ నడుస్తూ ఉంటే ఆ దారి ఎప్పటికీ తరగడం లేదు. పైపెచ్చు ఇంకా దట్టమైన అడవిలోకి దారి తీసింది. ఒరే, మనకి గురువుగారు నేర్పిన మంత్రం వచ్చిందో లేదో, పనిచేస్తుందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి అని గోపాలుడు అన్నాడు. నిజమేరా, ఆ మంత్రం పనిచేస్తేనేగా మనకు రాజుగారు నౌకరీలు ఇచ్చేది. అయితే ఈ అడవిలో ఎలా పరీక్షించుకోవడం? మన సందేహాన్ని వెలుగుచ్చాడు సాంబుడు. చూద్దాం, దారిలో మనకి ఏదైనా దొరకవచ్చు. మనం పరీక్షించుకోవడం కోసం ఆ భగవంతుడే ఏదోటి కల్పిస్తాడు అన్నాడు మాధవ్. అలా చర్చించుకుంటూ కొంత దూరం వెళ్ళగానే అక్కడ వారికి కొన్ని ఎముకలు పడి ఉండడం కనిపించింది. అక్కడక్కడ కొద్దిగా చర్మం, మాంసం, ఎముకలు అంటుకొని ఉంది. ఏదో జంతువు చనిపోయి చాలా రోజులైనట్టుంది. ఒరే, ఇదేదో పెద్ద జంతువు ఎముకలు అయి ఉంటాయి. మనం నేర్చుకున్న మంత్రాలు పనిచేస్తాయో లేదో తెలుసుకునేందుకు ఆ భగవంతుడి ఈ ఏర్పాటు చేసి ఉంటాడు. వీటిపై పరీక్షిద్దాం మనం అని మాధవ్ అన్నాడు. అలాగే అన్నారు మిగిలిన వారు. సాంబుడు వాటి వద్ద కూర్చొని తాను నేర్చుకున్న మంత్రాన్ని పఠించసాగాడు. కొద్దిసేపు అయ్యాక ఎముకలన్నీ ఒక ఆకారంలోకి వచ్చి విచిత్రంగా వారికి చర్మం రావడం మొదలైంది. సాంబుడు తన మంత్రం పనిచేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. వెంటనే గోపాలుడు ఆ ఆకారాన్ని దగ్గరగా కూర్చొని మంత్రాన్ని చదవడం ప్రారంభించాడు. ముగ్గురు ఆశ్చర్యపోయేట్టు ఆ చర్మంలోనికి మాంసం, రక్తం వచ్చి చర్మం చూస్తుండగానే పుష్టిగా మారడం, ఒక శరీరంలా మారడం, దానికి వెంట్రుకలు రావడం జరిగింది. ఇది ఒక సింహం అని ముగ్గురు ఒకేసారి అన్నారు. నేను వాడు కలిసి మంత్ర ప్రభావంతో నిర్జీవమైన ప్రాణం లేని ఒక సింహము తయారు చేశాము. ఇక నా మంత్రము పఠించి దానికి పరీక్షించుకో అన్నాడు గోపాల్ మాధవుని. సాంబడు వారితో పిరికివాడు, కాస్త చురుకనేవాడు, వారిద్దరికంటే కొద్దిగా తెలివి కలవాడు తేరుకొని అన్నాడు, ఒరే మాధవ్, ఆగాగు, చూడబోతే అది పెద్ద సింహంలా ఉంది. నీ మంత్రంలో దానికి చలనం వస్తే
అది మనల్ని విడిచిపెట్టదు, చంపేస్తుంది. మన మంత్రాలు సరైనవే అని ఇంతవరకు తెలిసింది కదా. మరి నాకు పరీక్షించనవసరం లేదు. దయచేసి మంత్రం పఠించకు, ఆగు అని భయంకరంగా ప్రాధేయపడ్డాడు. మిగిలిన ఇరువురు పెద్దగా నవ్వి మాధవుడు అన్నాడు, మీరు ఇరువురు భరించుకోలేంది నేను నా మాత్రం భరించుకుంటే తప్ప సింహంతో కదలిక వచ్చినంత మాత్రాన అది లేవగలుగుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో, నువ్వు తిరిగివాడి అని ఏకతాలుగా నిర్లక్ష్యంగా అని మంత్రం పఠనం ప్రారంభించడానికి పూనుకున్నాడు. ఆగు, నేను కనిపించే చెట్టుపైకి ఎక్కిన తర్వాత నీ మంత్రం ప్రారంభించు అని గబగబా దగ్గరలో గల చెట్టు పైకి కొమ్మలో దాక్కొని చూడసాగాడు సాంబడు. మాధవుడు సాంబడు పిరికితనానికి నవ్వుకొని మంత్రం చదవటం ప్రారంభించాడు. కొంతసేపు అయింది. వారి ఇరువురు ఆశ్చర్యంగా చూస్తుండగా సింహంలో కదలిక వచ్చిందో ఒక్కసారి నిద్రలో లేచినట్టుగా లేచి ఒళ్ళంతా విదిలించుకొని ఒక పెద్ద గర్జన చేసి, ఎవర్రా కనిపిస్తున్నది? ఆ ఇరువురు ఒక్క పంజ దెబ్బ కొట్టి చంపి ఆహారంగా తిని ఎటో వెళ్ళిపోయింది. సింహం కనుమరుగైనంత మాత్రాన ఆ ఊరి చెట్టు దిగి తన ఇద్దరు మిత్రులు చెప్తున్న వెనుక మూర్ఖంగా సింహానికి బలి అయిపోయినందుకు చాలా విచారించి ఇందులో తన మూర్ఖత్వం ఉన్నందున తనకు తాను తిట్టుకొని ఆ దారి నుండి కనిపించిన దిక్కుగా వెళ్ళిపోయాడు సాంబడు. శుభం.